పశువుల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పొలిమేరపల్లిలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రజా అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరపున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా నేను కాపాడుతున్నా, కానీ మీరు నా మాట వినడం లేదు. అది జరుగుతూనే ఉంటుంది, కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయి వరుసలు లేకుండా జనాలు మాట బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టాను. నేను ఈ ఏడు నాకు బాగా నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కానీ సంతోషం అనేది లేకుండా చేస్తున్నారా మీరా? ఎంత విధంగా నేను మీరు మట్టుకు సరిపెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. ఏడేడు కాదు, ఈ ఏడు మీరు నన్ను మాత్రం శాంతి పరచద్దు. నేను మాట్లాడేది చాలా ఉందిరా వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను, కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. బాలబచ్చల్ని నేను కాపాడుతూనే ఉంటాను. మీది కూడా ఉండాలి. ఈ ఏడు సంతోషం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరపున భవిష్యవాణిలో తెలిపారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటూ హెచ్చరించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని ఇచ్చిన మాటను కొందరు నిలబెట్టుకోలేదని స్వర్ణలత ప్రస్తావించారు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరింది బంగారం అవుతుందన్నారు. 6 నెలలలో నా విగ్రహ ప్రతిష్ఠ చేయకుంటే నా పాదాల కింద నలిపేస్తా అని అన్నారు. దీంతో ఏడాదిలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దానికి సమానంగా ఉన్నది వాళ్ళకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు. ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేతన్న సేవలో పథకం అమలు కార్యాచరణపై అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు. నేతన్న సేవలో పథకానికి అర్హులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువులోపు చేనేత కార్మికులందరూ దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని అందుకోవాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న గుంటూరు జిల్లా చీరాలలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా ఏటా 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేనేత కార్మికులకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా నేతన్న సేవలో పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 ఏళ్లు కావస్తున్న ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని విమర్శించారు. ఉద్యోగాలు రాక తీవ్ర మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 సంవత్సరాలు గడిచింది. సరే, వీళ్ళ డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషను అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగూ హామీలకు దిక్కు లేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. నిన్నటికి నిన్న 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి వైసీపీ అధినేత జగన్పై ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి చేసిన ఘోరాన్ని ఖండించకపోగా జగన్ సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత బీసీ వర్గాలకు చెందిన మహిళ దుస్తులు చింపి దుశ్శాసనుడిగా వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తించారని దుయ్యబట్టారు. అమరావతి వేదికగా మీడియాతో కొలుసు పార్థసారథి మాట్లాడారు. గొడ్డలి పార్టీ అరాచకాలను గమనిస్తున్న ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఆ బలహీనుడు, ఆ దళితుడు వాళ్ళని అడ్డుకోగలరా, వాళ్ళ నుంచి తప్పించుకోగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే మీ అధికారాన్ని, మీ బలాన్ని, మీ అహంకారాన్ని
దళితుల్ని బలహీన వర్గాల మీద చూపించి పెత్తనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను శ్రీకాకుళంలో మొన్న ఒక దుశ్శాసన పర్వం, ఒక మహిళా ఎస్ఐని తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఒక మహిళా సిఐని ఏ విధంగా తమ నీచమైన ప్రవృత్తితో ఏ విధంగా మహిళా సిఐని అవమానం చేశారో, ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. మళ్ళీ కర్నూలు జిల్లాలో మళ్ళొక దుశ్శాసన పర్వం. సాక్షాత్తు శాసనసభ్యుడు మోక వెళ్ళి దళితుడింట్లో వంట చేసుకుంటున్న ఆ సోదరిని, దళిత సోదరిని బట్టలు చింపి ఏ విధంగా నీచాతి ఘోరానికి పాల్పడ్డారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఒక పేపర్ రాస్తుంది, ఎమ్మెల్యే గారి తమ్ముడి చేతికి ఏదో ఫ్రాక్చర్ జరిగిందని. అయ్యా, నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అది మీరు చేసిన దుశ్శాసన పర్వం మూలంగానే ఏం జరిగిందో అక్కడ పోలీసులు తప్పకుండా చర్య తీసుకుంటారు. కానీ కనీసం దళిత మహిళ బట్టలు చింపి ఒక మహిళని ప్రజలందరి మధ్యలో, ఆ రౌడీ ముఖం మధ్యలో అవమానించిన దానికి నీకు ఎటువంటి బాధ, పశ్చాత్తాపం లేకపోతే. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య, మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 230 ఆలయాలకు 76 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోన్మెంట్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సందర్భంలో కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఆలయానికి ఏ విధంగా అంటే ఖర్చులు వస్తున్నాయి, అక్కడ ఏ విధంగా భక్తులు వస్తున్నారు, ఆ భక్తులకు వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ కల్పించాల్స్తే వాళ్ళకు డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరితే, ఇప్పుడు సుమారు 206 గుళ్లకు, దాంట్లో కొత్త గుళ్ళు కూడా సుమారు 23 కొత్త గుళ్ళు చేర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఎండోమెంట్ మంత్రులు కొండ సురేఖ గారి సహకారంతో మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఈసారి 76 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ సహకారం, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగానే మన నియోజకవర్గం, మన తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు పండి ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని ఇప్పుడే వేడుకోవడం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వారికి, స్థానిక నాయకులకు. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. చిన్న నర్సుపల్లెలో 25 లక్షలతో పీసీ రోడ్ల పనులు, రైతుల కోసం 50 లక్షలతో పశువుల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పొలిమేరపల్లిలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ప్రజా అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహించనున్నారు. 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ వాహన సేవలు, రథోత్సవం, తిరుకల్యాణం, పుష్ప పల్లకి తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు, ఉభయదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశాయ మంగళం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు
శ్రీ వరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు. ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభించారు. సో సెప్టెంబర్ 14న వినాయక చవితి, 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతుంది. మనకి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు. ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల యొక్క బ్రహ్మోత్సవాలకి సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని, కలిసి వెళ్ళి బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తున్నాం. దీనికోసంగా మనం స్థానిక శాసనసభ్యులు ఏడాదిలో 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో చేరిపోయాడు. కృష్ణానది తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో బ్యాక్ వాటర్లో సంగమేశ్వర ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆలయ గర్భగుడిలోకి వరద నీరు చేరుకోగా గత రాత్రి ఆలయ గోపురం నీటిలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో పురోహితులు వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో చీరసార సమర్పించారు. దీంతో మరో 8 నెలల పాటు సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలోనే ఉండిపోనున్నారు. గతేడాది జూన్ 15వ తేదీన సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి నీరు ప్రవేశించగా ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తకు దారితీసింది. ధర్నాను నిరోధించేందుకు ఉరవకొండలోని వైసీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను వాహనం ఎక్కించిన వెంటనే తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకారులు ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లను రోడ్డుకు అడ్డంగా వేసి రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అతి కష్టం మీద అరెస్టు చేసి గుంతకల్ వైపు తరలించారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష్మీకాసుల హారాన్ని భక్తులు అందజేశారు. 17 లక్షల విలువైన 108 గ్రాముల బంగారం లక్ష్మీకాసుల హారాన్ని దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబం సభ్యులు అమ్మవారిని సమర్పించారు. అదేవిధంగా ఆదివారం కూడా విజయనగరానికి చెందిన భక్తులు అమ్మవారికి బంగారం బొట్టు, నత్తు, బొల్లాకిని సమర్పించారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మకు భక్తులు లక్ష్మీకాసుల హారాన్ని సోమవారం సమర్పించారు. భక్తులు దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబం సభ్యులు అమ్మవారికి 108 గ్రాముల బంగారం లక్ష్మీకాసుల హారాన్ని బహుకరించారు. లక్ష్మీకాసుల హారం విలువ 17 లక్షలు విలువ చేస్తుందని దాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు దాతల కుటుంబం సభ్యులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. हरे देवी नारायणि नमोस्तुते सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मत्त्रैर्विनाशनम् संवत्सरं दीर्घमायुः महाकालिमहालक्ष्मी देव शरदो वर्धमान इत्यभिनिगमो भवति దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సంచలన ఫలితం నమోదైంది. జనసురాజ్ పార్టీ అధినేత ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పీకే సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 10,000కు పైగా ఓట్లు మెజారిటీతో విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. పాట్నా పరిధిలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం గత 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉంది. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు విజయం సాధించారు. నితిన్ నబీన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సొంత స్థానం కావడంతో పాటు అధికారంలో ఉండటంతో గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన బీజేపీకి ప్రశాంత్ కిషోర్ ఊహించని షాక్ ఇచ్చారు. भाई पहला काम बस यही है कि बांकीपुर की जनता ने जो आशीर्वाद दिया है अपनी ओर से जो हो सकेगा बांकीपुर में सुधार का प्रयास करेंगे. अगले 2-3 महीने में आपको वो चीज दिखेंगी भी. मैं कोई बहुत बड़ी बड़ी बात बोलना नहीं चाहता हूँ. मेरे विधायक बनने से बांकीपुर बेंगलोर नहीं बनेगा, लेकिन यहाँ पर आपको कुछ सुधार होता अगले 2-3 महीने में दिखेगा. बड़ी बात यह है कि ये चुनाव बांकीपुर के नाली गली पर नहीं लड़ा गया है. ये चुनाव लड़ा गया है कि बिहार का नेतृत्व किसके हाथ में होना चाहिए. और बांकीपुर की जनता ने ये संदेश दिया है भाजपा के नेतृत्व को कि भाई आप अच्छे आदमी को बिहार का मुख्यमंत्री बनाइए. सम्राट चौधरी की जगह किसी कुशवाहा को बनाना है बनाइए, कोई दिक्कत नहीं है. कुशवाहा को ही बनाइए, लेकिन कुशवाहा समाज के ही किसी अच्छे आदमी को बनाइए. हर हालत में बिहार की तरक्की होनी चाहिए, बिहार का विकास होना चाहिए. व्यक्ति कोई जीते, दल कोई जीते, लोकतंत्र है, हार जीत होती रहती है, उससे कोई फर्क नहीं है. भाई पहला काम बस यही है कि बांकीपुर की जनता ने जो आशीर्वाद दिया है अपनी ओर से जो हो सकेगा बांकीपुर में सुधार का प्रयास करेंगे. अगले 2-3 महीने में आपको वो चीज दिखेंगी भी. मैं कोई बहुत बड़ी बड़ी बात बोलना नहीं चाहता हूँ. मेरे विधायक बनने से बांकीपुर बेंगलोर नहीं बनेगा, लेकिन यहाँ पर आपको कुछ सुधार होता अगले 2-3 महीने में दिखेगा. बड़ी बात यह है कि ये चुनाव बांकीपुर के नाली गली पर नहीं लड़ा गया है. ये चुनाव लड़ा गया है कि बिहार का नेतृत्व किसके हाथ में होना चाहिए. और बांकीपुर की जनता ने ये संदेश दिया है भाजपा के नेतृत्व को कि भाई आप अच्छे आदमी को बिहार का मुख्यमंत्री बनाइए. सम्राट चौधरी की जगह किसी कुशवाहा को बनाना है बनाइए, कोई दिक्कत नहीं है. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ బిల్లు 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యకు 34 నుంచి 38కి పెంచేందుకు ఈ బిల్లును రూపొందించారు. బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు పదే నినాదాలు చేశారు. కీలకమైన బిల్లుపై చర్చల్లో పాల్గొనాలని సభ్యులను స్పీకర్ కోరారు. విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చించకుండా స్పీకర్ ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంపై మే నెలలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए. सभापति महोदय, मैं आपकी अनुमति से प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए. प्रश्न ये है कि विधेयक पारित किया जाए. जो सदस्य कहें
जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। मंत्री जी अब ये प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। सभापति महोदय, मैं आपकी अनुमति से प्रस्ताव करता हूं। అయోధ్యలోని రామ్ మందిర్ విరాలపై చోరీపై ప్రతిపక్ష ఎంపీలు సోమవారం కూడా నిరసన కొనసాగించారు. రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారులపై పోలీసులు బలప్రయోగంపై పార్లమెంటు ప్రాంగణంలోని మకర ద్వారం ముందు నిరసన చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన మహుబా మొయిత్రా, జేఎంఎంకు చెందిన మహుబా మాజీ, ఆర్ఎస్పీకి చెందిన ఎన్కే ప్రేమ్ చంద్రన్ తదితర ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు ఎందుకు రావడం లేదు అన్న పెద్ద బ్యానర్ను ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. కాగా రామ మందిరంలో విరాళాల చోరీకి ప్రత్యేకంగా విరాళాల పెట్టెలను పార్లమెంట్ ఆవరణంలో ఉంచారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాటి చుట్టూ బారులు తీరారు. కొందరు ఎంపీలు విరాళాల పెట్టెలో నగదు కూడా వేశారు. ఆ తర్వాత విరాళాల ఆదాయం లెక్కింపు సందర్భంగా చోరీ చేయడాన్ని ప్రదర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 నెలలకు డీకే శివకుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. కేబినెట్లో 20 మందికి చోటు కల్పించారు. లోక్భవన్లో కాసేపట్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్యే యశ్వంత్ రాయ్ గౌడ్ ప్రకటించారు. నమస్కార. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.